హలో దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ ఫౌజీ పిల్ల. సో ఎప్పటి నుంచో చెప్తున్నారయ్యా, కామెంట్స్ అందరూ పెడుతున్నారండి. అస్సాం రైఫిల్స్ టోటల్ ఒక తమ్ముడు నాకు టోటల్ లిస్ట్ ఇచ్చాడు అనమాట, నేను ఏం చెప్పాలనేది కూడా. సో తన కోసం మ్యాక్సిమం చెప్తున్నాను ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అస్సాం రైఫిల్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు ఆర్మీ కమ్ పారామిలిటరీ ఫోర్స్లోకి ఎంటర్ అవుతున్నారనమాట. సో మీరు మెయిన్లీ తీసుకువెళ్ళాల్సింది సివిల్ డ్రెస్సులు అంత అవసరం లేదండి. కంపల్సరీగా చెప్తున్నాను, సివిల్ డ్రెస్సులు అంత అవసరమే లేదు. జస్ట్ 2 పేస్ ఏదైనా సరే ఫార్మల్ ఒకటి తీసుకెళ్ళండి. ఫార్మల్ డ్రెస్ ఒకటి మంచిగా తీసుకెళ్ళండి, ఒకటి నార్మల్ డ్రెస్ తీసుకువెళ్ళండి. సివిల్ ట్రాక్ టీషర్ట్స్ యాక్చువల్గా ట్రైనింగ్లో దోలు తీర్చేస్తారు, ఎవరు వేయడానికి ఛాన్సే ఉండదు. అస్సాం రైఫిల్స్ వేసుకోవాలి. సో అది ఇగ్నోర్ చేసిస్తే మంచిది, ఎందుకంటే ఎక్కువ లగేజ్ ఉన్న వేస్టే కాబట్టి. అక్కడ ఎప్పుడు సెనటరీ రౌండ్స్ అని, ఆ రౌండ్స్ అని, ఈ రౌండ్స్ అని చెకింగ్లు అవుతూనే ఉంటాయి. మీ లగేజ్ని ఎక్కడో వెళ్ళి పెట్టాలి, దానికోసం ఎందుకు చెప్పండి మీరు ఇవన్నీ పట్టుకుని వెళ్ళడం. అండ్ పచ్చళ్ళు ఏంటక్క పచ్చళ్ళు చెప్తున్నాం అనుకోండి, పచ్చడి డబ్బాలు అది కూడా ఉంచేటప్పుడు సీక్రెట్గానే ఉంచాలి, అందరికి తెలిసినట్టు ఓపెన్ చేయకండి, అక్కడ ఎలా లేదనమాట. సో పచ్చడి ఎవరికైతే తినాలని ఉంటుందో, కొత్తలో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అబ్బా, ఓపెన్గా చెప్పుకుందాం. కొత్తగా వెళ్తున్నప్పుడు ఆ నల్ల పప్పు చూసి, ఆ రోటీలు చూసి, మనకు సెట్ కావు కాబట్టి ఆ కూరలు చూసి, ఎంత బతికి ఏం తిండి తింటున్నాం రా బాబోయ్ అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. అంటే చికెన్ అవన్నీ ఉంటాయి, బట్ నైట్ పూట ఉంటాయి. బట్ మధ్యాహ్నం మార్నింగ్ ఆ కద్దు కూర, అదేనండి కద్దు అంటే ఏమంటారు, గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయ కూరతో పూరీలు, భయపడిపోకండి, గుమ్మడికాయతో పూరీలు, క్యాబేజీతో కూడా చపాతీలు. సో అట్లా ఉంటాయి కర్రీస్ అక్కడ. సో దాన్ని బట్టి మీరు పచ్చళ్ళు ఎవరికైతే బాగా అలవాటు ఉంటుంది ఎక్కువ తీసుకెళ్ళండి. డ్రై ఫ్రూట్స్, అక్కడ డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, తినాలి. ట్రైనింగ్ చాలా దారుణంగా ఉంటుంది అబ్బా, తినాలి. అబ్బాయిలు అమ్మాయిలు మీకే ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ తినాలబ్బా. ఇంకోటి శనగలు, పెసలు ఇవన్నీ తీసుకొని వెళ్ళండి, మంచిగా తినండి, మంచిగా ట్రైనింగ్ చేయాలి. 3 సెంటర్లు ఉంటాయి. ఒకటి నెంబర్ 1 ట్రైనింగ్ బెటాలియన్ దీపు, నెంబర్ 2 ట్రైనింగ్ బెటాలియన్ దిమాపూర్, నెంబర్ 3 ట్రైనింగ్ బెటాలియన్ షుకోవి. ఈ మూడిట్లో నెంబర్ 2 ట్రైనింగ్ బెటాలియన్ దిమాపూర్ ఇస్తే బెటర్ అబ్బా. రోడ్స్ మీరు హ్యాపీగా బీపీటీ వేసుకోవచ్చు. అదే దిప్పు ఇచ్చారనుకోండి, అప్పు ఉంటుందన్నమాట, మొత్తం అప్పు. సో మీరు 3 అప్పులు ఎక్కేసరికి ప్రాణాలు పోతాయి మీకు. చాలా అప్స్ ఉంటాయి. దీపు మొత్తం ఓకే, బట్ అప్ ఒకటి రన్నింగ్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడుద్ది. దీపు షుకోవి నేనే చేశాను అక్కడ ట్రైనింగ్, అమ్మాయిలకి తప్పదు, అక్కడే ఉంటుంది. అది మాత్రం రాకూడదని కోరుకోండి. అంటే ఇంకేం ఉండదు అక్కడ, వర్కింగ్ హెరాస్మెంట్ ఎక్కువ. దానికి రీజన్ చెప్తా. షుకోవికి ఎందుకు అంత వర్కింగ్ హెరాస్మెంట్ ఉంటుంది అక్క అంటే, మన సెంటర్ ఉంటుంది, ఈ 3 ట్రైనింగ్ బెటాలియన్కి మెయిన్ సెంటర్ ఉంటుంది, డిఐజీ కూర్చుంటాడు చూడండి, ఆ సెంటర్ కూడా షుకోవిలోనే ఉంది కాబట్టి. సో నెంబర్ 3 ట్రైనింగ్ బెటాలియన్, సుకోవి సెంటర్ 2 కలిసి ఉంటాయి. సో ఏరియా ఎంత ఉంటుంది, నెంబర్ 1 అనేది బెటాలియన్ అంత ఉంటుంది, నెంబర్ 2 బెటాలియన్ చిన్న సైజు ఉంటుంది ఏరియా, బట్ నెంబర్ 3 సెంటర్ కమ్ బెటాలియన్ కాబట్టి చాలా పెద్దది ఉంటుంది. దానికి వచ్చి గడ్డి కూడా చాలా ఎక్కువ మోస్తుంది, దాన్ని కొట్టాల్సింది మనమే. రిక్రూట్స్ మిమ్మల్ని రిక్రూట్ అంటారు అనమాట. వెళ్ళంటనే రిక్రూట్ అని పేరు పెడతారు మిమ్మల్ని. సో మిమ్మల్ని ఎవరు పేరు పెట్టి పిలిచారు, ఏ రిక్రూట్, ఓ రిక్రూట్ నేనైనా సరే, ఏ రిక్రూట్ ఇట్రా అంటాం. మేము వెళ్తే ఏ రైఫిల్ మ్యాన్ రండి అంటారు. మీరు ట్రైనింగ్ అయిపోయింది అనుకోండి, ఏ రైఫిల్ మ్యాన్ రండి అని అంటారు. అర్థమైందా? ఏ రిక్రూట్ దా ఇదిరా అని అంటాడు అంతే. సో రిక్రూట్ అందరికి అన్నిటికీ వర్కింగ్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, సివిల్ షూ ఒక్క జత పట్టుకొని వెళ్ళండి. స్లిప్పర్స్ అక్కడ కొనుక్కోవచ్చు, బట్ అక్కడ ఎక్కువ బనియాలో కాస్ట్లు ఉంటాయన్నమాట. సో మీరే ఒక స్లిప్పర్స్ వేసేయండి, పడి ఉంటాయి అవేని. అండ్ మీరు తీసుకువెళ్ళాల్సింది ఏంటి, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్ళు, ఒక ఫార్మల్ డ్రెస్, ఒక నార్మల్ డ్రెస్, మరి మీకు కావాలంటే ఒక ట్రాక్ టీషర్ట్. ఈ 3 జతల కన్నా ఎక్కువ పట్టుకోకండి, సివిల్ డ్రెస్సెస్ యూజే ఉండదు. అండ్ 4th వన్ సివిల్ షూ. అయిపోయింది కదా. ట్రైనింగ్ టైంలో ట్రోలీ తీసుకెళ్ళకపోతేనే మంచిది, నార్మల్ బ్యాగ్ని క్యారీ చేసుకోండి. ఎందుకంటే ఆ ట్రోలీ ఎక్కడ పడేస్తారో కూడా తెలియదు అనమాట. ఇన్స్పెక్షన్ అంటారు చూడండి, అందరూ చెక్ చేస్తారు మేబీ మంత్లీ. సో దానికోసం అని కష్టపెట్టేస్తారు మళ్ళీ మిమ్మల్ని, ఆ ట్రోలీ పోతుంది అనవసరంగా. నార్మల్ బ్యాగ్ కవర్ చేసుకోండి, ఓకే. ఇంకా ఇంకేదో చెప్దాం అనుకున్నానప్ప. తీసుకువెళ్ళాల్సిన సామాన్లు అయిపోయి,
మెడిసిన్ చాలా ఈజీగా గుర్తొచ్చింది. మనం అక్కడ మీ అందరికీ మెడికల్ విధంగా ఒకటి చెప్తాను వినండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెడికల్ అవుద్ది మీకు. సో ఆ మెడికల్ కాదు కానీ అస్సాం రైఫిల్ ట్రైనింగ్ సెంటర్ ఇది ప్రకారం రూల్స్ ప్రకారం ఎవరైతే మెడికల్లో 21 రోజుల కన్నా ఎక్కువ ఉంటారో వాళ్ళు రిలిగేట్ అయిపోతారు. రిలిగేషన్ అంటే ఇప్పుడు మీరు 11 నెలల్లో ట్రైనింగ్లో 8 నెలలు చేస్తారు. మీరు ఏదో రోప్ ఎక్కుతుంటే పడిపోయో కాళ్ళు వచ్చి కొంచెం బెనికిందని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళగానే గవర్నమెంట్ హాస్పిటల్స్ కదా, అది కూడా మిలిటరీ హాస్పిటల్స్ ఉంచేస్తారు, భయపడిపోయి ఉంచేస్తారు. 21 డేస్ అయిపోతే మీరు 8 నెలలు ట్రైనింగ్ చేసిన ట్రైనింగ్ మళ్ళీ కొత్త బ్యాచ్ వచ్చినంత వరకు మీకు మెస్ వర్కింగ్లు చేయించి మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ చేయాలి. అవసరమా మనకి? అస్సలు అవసరం లేదు కదా. అది సో అందుకే మీకు చెప్తున్నాను, ఎవరికైతే అన్ని ఫోర్సులకి ఇది ఇదా అని అంటే నాకు మ్యాక్సిమం లేదు. బట్ దీనికైనా సరే మెడికల్కి ఎక్కువ వెళ్ళకూడదు. అది BSF అయినా, CRPF అయినా, CISF అయినా, ఎవరికైనా సరే. CRPF CISF అంటే వాళ్ళకి కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయండి ఫెస్టివల్ టైమ్స్లో, కాబట్టి వాళ్ళు ఇంకా వేసుకోవడానికి వాళ్ళకు మోకా ఉంటుంది. బట్ మన అస్సాం రైఫిల్స్కి ఫెస్టివల్స్ వచ్చినా ముఫ్తీ డ్రెస్సే వేసుకోవాలి. నిజంగా చెప్తున్నది కూడా వాళ్ళే ఇస్తారు. సో మనకి ఏం పని లేదనమాట. అండ్ ఎవరైతే దిపు వెళ్ళాలంటే ముందు దిగిపోవాలి. బట్ దిమాపూర్ సికోవి వెళ్ళాలంటే దిమాపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ నుంచి పక్కన ఒక బస్తీ ఉంటుంది అనమాట. దాన్ని హాంకాంగ్ మార్కెట్ అంటారు. అంటే అందులో మన యూనిఫామ్స్ అన్నీ దొరుకుతాయి. నేను ఒకటి చెప్పనా, వాళ్ళు డబ్బులు బాగా దుబ్బేస్తున్నారు ఈ మధ్య. ఈ సార్ల మధ్యలో ఉన్నారు కొంతమంది. సో మీకు అవి తీసుకొస్తాం ఇవి తీసుకొస్తామని ఎక్కువ మంది తీసుకుంటున్నారంట, అమ్మాయిలు చెప్పారు. సో అంటే సామాన్లకి 20,000 కలెక్ట్ చేస్తున్నారంట. నాకు తెలిసినంత వరకు ఒక కమాండ్ డ్రెస్, ఒక DMS షూ, ఒక బ్రౌన్ షూ, ఒక వైట్ షూ కొనుక్కొని వెళ్ళిపోండి. ఒక ట్రాక్ షూట్ గ్రీన్ కలర్ది, అస్సాం రైఫిల్ ట్రాక్ షూట్ అంటే ఇస్తారు అక్కడ. సో తీసుకొని వెళ్ళిపోండి మీరు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇష్యూ చేశారా, ఓకే మళ్ళీ అవి తీసుకొస్తాం ఇవి తీసుకొస్తామంటే ఆబ్వియస్లీ నో అని చెప్పేయండి. ఓకేనా, ఇది బెటర్. మీకు అక్కడ బనియాలో కొన్నా సరే ఎక్కువ రేట్ అయిపోద్ది. సో కమాండ్ డ్రెస్సులు మీరు తీసుకొని వెళ్ళిపోండి. అబ్బా 2-3 జతలు తీసుకొని వెళ్ళిపోండి ట్రైనింగ్కి. సింగిల్స్ ఎలా తీసుకొని వెళ్ళండి. సింగిల్స్ ఎలా అంటే ఇస్తారు అక్కడ. సో సింగిల్స్ ఎలా అనేది బెటర్. అందులో ఫస్ట్ వన్ అయిపోయింది. అస్సాం రైఫిల్కి పట్టుకు వెళ్ళాల్సినవి ఇవి. మెడిసిన్ తలనొప్పికి, లూజ్ మోషన్స్కి, ఎందుకంటే వెళ్ళంటే అవి అవుతాయి, జలుబుకి మంచి ఎక్కువ ఉంటుంది, అండ్ బాడీ పెయిన్స్కి, అండ్ మూవ్ ఒకటి కొనుక్కొని వెళ్ళిపోండి. ట్రైనింగ్లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ. ఒక ప్లేట్, ఒక గ్లాసు, ఒక టిఫిన్, ఇవి బెటర్ తీసుకువెళ్ళాల్సింది. ఇంకేమి తమ్ముడు ఏమో వాడి కూడా మర్చిపోయినా కామెంట్స్. ఇంకో ఫోన్ లేదు, మా ఆయన లేరు, లేకపోతే చూద్దును. ఇంకేంటో చెప్పాలో మీరే కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పండి, నాకు గుర్తు రావట్లే. అండ్ అస్సాం రైఫిల్స్ తీసుకువెళ్ళాల్సినవి అయిపోయాయి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ అంటారా, ఫిక్స్ అయిపోండి మెంటల్గా. అమ్మాయిలకి ఎవరెవరికి వచ్చిందో నాకు తెలీదు. అమ్మాయిలు కొద్దిగా జాగ్రత్త అక్కడ. అండ్ అబ్బాయిలు కూడా సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఆడు సీనియర్ మీకైతే సీనియర్ అనక్కర్లేదు. అబ్బాయిలు, అమ్మాయిలకి మాత్రమే సీనియర్స్ అంటారు అక్కడ. గురూజీ అని అంటారనమాట. సార్స్కి సార్ అని పిలద్దు, గురూజీ అని పిలండి సరిపోద్ది. హిందీ రావట్లేదని ఏం భయపడద్దు. మీరు తెలుగు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కాకుండా హిందీ వాళ్ళతో చేస్తే 3 నెలల్లో వచ్చేస్తుంది. మా అమ్మాయిల బ్యాచ్ లాగా తెలుగు వాళ్ళతో చేశారనుకోండి ఎప్పటికీ రాదు. నేను యాక్చువల్గా ధన్సరి కంపెనీ అని ఉండేది, నాది శుభాన్సరి. ఇప్పుడు లేవు అవన్నీ, అంటే ఉన్నాయి కానీ సుఖోవులు అప్పుడు అన్నీ ఉండేవి. ఇప్పుడు దిపుకు కూడా మార్చేశారు. మా బ్యాచ్ CEO అయిపోయినాక ఇంకో బ్యాచ్ వచ్చేటప్పుడు CEO అమ్మాయిలు అందరినీ సుఖోవే భరించాలి అంటే 3 ట్రైనింగ్ సెంటర్లు కూడా భరించండి అని చెప్పేసి పంపించేశారనమాట. అందుకు ఇప్పుడు అందరికి వచ్చేసారు. అప్పుడు మాత్రం శుభాన్సరి ఎక్కడ ఉండేది, సారామతి పక్కన ఎదురుగా ధన్సరి అనమాట. నా ప్లాటూన్లో తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, కంపెనీలో కూడా ఉండేవాళ్ళు. కానీ నేను వాళ్ళతో కన్నా హర్యానా అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది బడ్డీ, తనతో ఎక్కువ ఉండేదాన్ని. సో 3 monthsలో నేను మాట్లాడగలిగే హిందీ వచ్చేసింది నాకు. మా అమ్మాయిలకి ఇప్పటికీ అదే హిందీ వచ్చిందనమాట. అలా ఉంటుంది తెలుగు వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల. సో మంచిగా హిందీ అబ్బాయిలు మంచి వాళ్ళే. అండ్ బాధపడద్దు. ఎవరైనా మీకు హిందీ రాలేదని ఎగతాలు చేసిన వాటికి పట్టించుకోకండి. ఎందుకంటే అటువంటివి ఎన్నో చూడాలి, తప్పదు. మరి ఏం చేస్తాం, అక్కడ వాడికి ఇంగ్లీష్ రాదు, మనకి హిందీ వచ్చు, వాడికి ఇంగ్లీష్ రాదు.
మనకి ఎంత ఇంగ్లీష్ వచ్చి వాడికి అర్థం కాదు. మేము చాలా పడ్డాము. అండ్ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మాత్రం మీకు ఎప్పుడు డేట్ ఇచ్చారో దానికి 2 days ముందు వివేక్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. అది బెస్ట్. ఫ్లైట్ టికెట్స్కి వేస్ట్ చేయకుండా డబ్బులు వివేక్ ఎక్స్ప్రెస్కి ఇక్కడ రాత్రి 2 గంటలు బయలుదేరుతుంది నాకు తెలిసి వైజాగ్లో. అదేనా దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఎస్ఎంవిబి ఎక్స్ప్రెస్లు ఉంటాయి, గౌహటి వరకు ఇది ఉంటుంది. సో చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో పక్కాగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి, ఎలా పడితే అలా వెళ్ళిపోవద్దు, ఓకేనా. అండ్ ఆ తమ్ముడు అడిగారు ఆఫ్టర్ ట్రైనింగ్ ఫోన్సా, చెప్పకూడదు కానీ సీక్రెట్స్ ఫోన్స్ కూడా తీసుకెళ్ళండి, ఫోన్లు జమ అయిపోతాయి అనమాట. అంటే మన ఫోన్స్ అందరినీ మనకి కలెక్ట్ చేసేస్తారు. లీడర్ ఉంటారు అక్కడ, ప్లాటూన్ సీన్ లీడర్. సో తను కలెక్ట్ చేసేసి మీ ప్లాటూన్ హవల్దార్కి ఇచ్చేస్తాడనమాట. మీకు సండే ఫోన్లు ఇస్తారు కాబట్టి మీరు తెలివైన వాళ్ళంటే మీ చిన్న ఫోన్లో తీసుకుని వెళ్ళండి, కీప్యాడ్స్. ఓకే, దొరికిపోయినా పోయినా ప్రాబ్లం ఉండదు కాబట్టి కీప్యాడ్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. జియో నెట్వర్క్ వస్తుంది, ఎయిర్టెల్ కూడా వస్తుంది, బిఎస్ఎన్ఎల్ ఏవైనా వస్తాయి అక్కడ, పర్లేదు. అంటే ఏదైనా అంత రేంజ్కి రాదు, ఎంతవరకు వస్తుంది కాబట్టి ఏదైనా పర్లేదు. సో సీక్రెట్స్ ఫోన్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఆఫ్టర్ ట్రైనింగ్ ఫోన్స్ జమ అవ్వవు. ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనల్ని ఆపేది ఎవరు లేరు అనమాట. ఫోన్లు చూసుకునే ఉంటాము, అందరు తిట్టుకునే ఉంటారు మనల్ని. ఎందుకంటే మనందరూ ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళు ఫోన్స్ చూడరు. ఇప్పుడు 2017 నుంచి ఎస్ఎస్సిజిడి మొత్తం యూత్ అంటే కొంచెం యంగ్ పీపుల్స్ వెళ్ళారు కాబట్టి సో వాళ్ళందరూ ఫోన్స్లోనే విలీనం అయిపోతారనమాట. సో ఖచ్చితంగా తిడతారు మనల్ని, అది కామన్. ఆఫ్టర్ ఇది కూడా మమ్మల్ని ఇంకా తిడతారు, అమ్మాయిలు ఇంకా వాడతారని ఫోన్లో. అండ్ పర్టికులర్గా చెప్తున్నాను, అబ్బాయిలు ట్రైనింగ్లో మాత్రం అస్సాం రైఫిల్ అమ్మాయిలకు జోలికి వెళ్ళొద్దు. ఎవరైనా మీకు ముందు నుంచి తెలుసు అంటే ఓకే వెళ్ళండి, మాట్లాడుకోండి. ఎందుకంటే నాది ముందు నుంచి మా ఆయనది నాకు తెలుసు కాబట్టి సేమ్ ఫోర్స్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాం నేను. బట్ మీరు మాత్రం అలా చేయకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే ముందు వెళ్ళి అమ్మాయిలు అసలు జోలికి వెళ్ళకూడదు. అస్సాం రైఫిల్ అమ్మాయిల్ని చాలా బాగా చూసుకుంటారు. అమ్మాయి ఎంత కంప్లీట్ ఇచ్చేదానికి అది నిజమా అబద్ధమని కూడా చూడరు, ఎలా దోసేస్తారు, కోర్టు మార్షల్ చేసేస్తారు, లేకపోతే ఛార్జ్షీట్ చేసేస్తారు. మీకు ఎందుకు, పళ్ళకి మీ ట్రైనింగ్ మీరు చేసుకోండి. మీకు పడాలనుకుంటే ఏ అమ్మాయినా పడద్ది, ఆఫ్టర్ ట్రైనింగ్ చూసుకోండి. బట్ ట్రైనింగ్ సెంటర్లో మాత్రం ఏ ఎదవేషాలు లేకనే దొరకకపోతే చితక బాధేస్తారు. అమ్మాయిల విషయంలో అంత సెన్సిటివ్గా ఉంటుంది. సో మీ పని మీరు చూసుకోండి, అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు. ఫ్యామిలీ క్వార్టర్స్ గురించి అడిగాడు తమ్ముడు. మీరు ఇప్పుడు సివిలియన్ అమ్మాయిని చేసుకున్నారనుకో, నీ యూనిట్లో ఇంతమందికే ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటుందని ఆప్షన్ ఉంటుంది అనమాట. అందరికీ ఇవ్వరబ్బా, అందరికి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు. సో ఇంతమందికే ఒక ఇది ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది, వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు 100లో 10%కి ఫ్యామిలీ క్వార్టర్స్ ఇస్తారు. అది నీ నెంబరు అంటే పడుతుంది, కానీ ప్రతిసారి నీ నెంబర్ పడదు, అర్థమైంది? ఒకసారి పడుద్ది, అంటే ఓన్లీ నువ్వు 3 years ఉంచుకోవడానికి అవుద్ది అనమాట. ఇప్పుడు అది కూడా ఎప్పుడు నీ యూనిట్ అనేది సేఫ్ జోన్లో ఉంటేనే ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్లో ఫ్యామిలీ క్వార్టర్స్ లేవు, అండ్ మణిపూర్లో లేదనమాట. సో జమ్మూ కాశ్మీర్లో లేదు. అలాంటి కొన్ని రిస్క్ ఏరియాస్లో ఉండవు. నాగాల్యాండ్లో కూడా కొన్ని రిస్క్ ఏరియాస్లో ఫ్యామిలీ క్వార్టర్స్ ఉండవు అనమాట. సో అటువంటప్పుడు నీకు ప్రాబ్లమే ఉంటుంది. అంటే ఫ్యామిలీ క్వార్టర్స్ అక్కడ అవైలబుల్గా లేనప్పుడు నీ ఫ్యామిలీని అలౌ చేయరు. ఫ్యామిలీ క్వార్టర్స్ అవైలబుల్గా ఉండేటప్పుడు నీ నెంబర్ పడాలి. నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మంచి సీఓ అయితే ఇవ్వచ్చు, ఎక్కువ అయిపోయినా. మామూలు సీఓ ఎవరైనా సీఓ అయితే అడిగి ఇష్టం లేకపోతే ఇవ్వకపోవచ్చు. సో ఫ్యామిలీ క్వార్టర్స్ అవైలబుల్ ఖచ్చితంగా లైఫ్ టైంలో ఉంటుంది, బట్ కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఎందుకంటే యూనిట్ సేఫ్ జోన్లో ఉంటేనే ఇస్తారు నీకు ఫ్యామిలీ క్వార్టర్స్, లేకపోతే ఇవ్వరు. దానికి ఇంకోటి ఏం చేయదు తెలుసా, ఇప్పుడు నువ్వు 3 years ఫ్యామిలీని పెట్టుకున్నావు అనుకో, నీకు మంచి యూనిట్ దొరికిపోయింది, 3 years పెట్టేసుకున్నావు. నెక్స్ట్ 3 years కూడా నీకు మీ ఆవిడ ఉండాలనిపించింది అనుకో, నేను ఇచ్చే ఒక మంచి సజెషన్ నేను చెప్పనా, ఇయరే వెళ్ళిపోవాలన్నమాట. ఇయరే అంటే 3 yearsకి డీజీఆర్ అయినా ట్రైనింగ్ సెంటర్స్కైనా పంపిస్తారనమాట, సెక్టర్స్కైనా. సో అవన్నీ ఎప్పుడు మంచి జోన్లోనే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు సుకోవి ట్రైనింగ్ సెంటర్ అది ఇప్పుడు అక్కడే ఉంటుంది, మారదు. దిమాపురం మారవు కాబట్టి నువ్వు ఈ 3 years ఇక్కడ, ఆ 3 years అక్కడ, 6 years మీ ఆవిడ నీ దగ్గర ఉంచుకోవచ్చు అనమాట. అదే ఇప్పుడు మన కేటగిరీకి వస్తే అదే ఇద్దరు ఫౌజీ పెళ్లి చేసుకుంటే, యాక్చువల్గా మేము ముందు నుంచే లవ్, కానీ మనకి ట్రైనింగ్ టైంలో అంతగా ఎవరు తెలియకపోవడం వల్ల కొంతమంది ట్రైనింగ్కి వచ్చినాక లవ్ చేసుకున్న వాళ్ళు ఏం చేశారంటే, ముందు ఇద్దరికి ఒక యూనిట్లో సేమ్ యూనిట్స్ వేయించుకున్నారనమాట, లవర్స్. మనకు అంత తెలీదు, మనకు అంత హిందీ రాదు కాబట్టి నేనేం చేసిన, నాకు అంత హిందీ రాదు కాబట్టి నాకు చెప్పలేదు. మా ఆయనకు అస్సలు తను ఎవరితో మాట్లాడు, సో తనకి తెలీదు. సో మా ఇద్దరికి తెలియకపోవడం వల్ల తనది 7 year వచ్చింది, నాకు 45 అస్సాం రైఫిల్స్ వచ్చింది. ఎప్పుడు పెళ్ళయింది.
ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి తను జమ్మూ కాశ్మీర్ పోస్టింగ్, నాది ప్రెజెంట్ నాగాల్యాండ్ పోస్టింగ్. కానీ నేను షుకోవిలో ఉంటున్నాను. ఎవరైతే నెంబర్ 3 ట్రైనింగ్ బెటాలియన్కి వస్తారో షుకోవికి, నేను అక్కడ రోజు మీ ముందే కనబడతాను. ఎందుకంటే నాకు ఇంకేం పని లేదు కాబట్టి. మ్యాక్సిమం రన్నింగ్ చేసినప్పుడైనా ఎప్పుడైనా మీకు ఎదురు పడతాను. అండ్ నా పేరు కూడా కొంచెం ఫేమస్సే కాబట్టి మీకు తెలిసిపోద్ది. మీరు రాగానే కొన్ని రోజులు ఉండగానే నా గురించి తెలుసుకుంటారు. సో అండ్ కనిపించిన వెంటనే అక్క నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా నడకండి, అక్కడ ఇది ఎలా లేదు, నేను దొంగతనంగా చేస్తున్నాను, ఇంకా మీరు దాన్ని చెప్పొద్దు ఎవరికి. నేను కనిపిస్తాను నెంబర్ 3 ట్రైనింగ్ బెటాలియన్కి. నేను షుకోవ్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు తను ఇయర్ రావచ్చు నా దగ్గరికి 3 ఇయర్స్కి. నేను మ్యాక్సిమం పర్మనెంట్ ఉంటాను షుకోవిలోనే. సో తను కూడా పర్మనెంట్ చేయడం అనేది కష్టం, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి తను చేయలేం. బట్ నేను పెట్టిన కండిషన్ ప్రకారం, నాకున్న ప్లేస్మెంట్ బట్టి, నేను వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని బట్టి, అంటే నాకు ఆఫీసర్స్ ఉన్న బాండింగ్ బట్టి నన్ను పెడతామని చెప్పారు. ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే నేను యూనిట్కి వెళ్ళిపోతానని చెప్పాను. ఎందుకంటే నాకు 3 ఇయర్స్ ఇయర్. సో నేను యూనిట్కి పంపించేస్తే మా ఆయన్ని ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే తను అబ్బాయిని నా యూనిట్కి పిలిపించేస్తారనమాట. సో మా ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా సేమ్ ప్లేస్లో ఉంటాం కాబట్టి మా క్వార్టర్స్, మా పిల్లలు, మా లైఫ్ బాగానే ఉంటుంది. సో అంటే సివిల్ అబ్బాయిని చేసుకుంటే బెటర్, ఫౌజీ అబ్బాయిని అంటే మంచోడైతే ఫౌజీ అబ్బాయి బెటర్. ఇంకోటి చెప్పనా, మెయిన్ థింగ్ ఉండకపోవడం అన్నీ పక్కన పెట్టు. అబ్బాయికైనా అమ్మాయికైనా బాండింగ్ దగ్గర ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ ఉంటారబ్బా. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్న అమ్మాయి నా గురించి చెప్తాను. నేను అస్సాం రైఫిల్లో ఉన్నా, నేను పెళ్లి చేసుకున్న అబ్బాయి సివిలియన్లో ఉన్నాడు. సో నేనైనా పర్సన్ తన్ని నా దగ్గర పెట్టుకుంటే ఏమనుకుంటారు, పెళ్ళం జాబ్ చేస్తుంటే మొగుడు కూర్చొని గిన్నెలు దోముతున్నాడు, బట్టలు ఉతుకుతున్నారు, పెళ్ళం ఏమంటారు దాన్ని తెలుగులో, పెళ్ళం కింద బతుకుతున్నాడు, పెళ్ళం తెచ్చిన జీతం కింద బతికేయదవా అని అంటారు. సరే నువ్వు అక్కడ జాబ్ చేసుకో, నేను నా దగ్గర డ్యూటీ చేసుకుంటా అంటే ఇక్కడ నా డ్యూటీ ఎలా ఉంటుంది, నైట్ డ్యూటీస్ ఉంటాయి నాకు. సిహెచ్ఎం బిహెచ్ఎం అందరూ ఫోన్ చేస్తూనే ఉంటారు. వీడికి ఎలా ఉంటుంది, ఇది ఎప్పుడు బిజీగానే ఉంటుంది, నేను దూరంగా ఉన్నాను కదా, అది ఎవరితో తిరుగుతుంది అని ఒక కాన్ఫిడెంట్లో ఉండి చిక్కి గొడవ విడిపోతాం, అంతే కదా. ఎవరికైనా ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, నాలాగే డ్యూటీ ఉన్న ఫౌజీ అబ్బాయిని చేసుకుంటే సరే, సిహెచ్ఎం అంటే అది మనకు తెలుసు, నా డ్యూటీస్ ఎలా ఉంటాయి తనకు తెలుసు, తనకు నా ప్రాబ్లం ఎలా అంటే వాళ్ళు అనుమానించరాని అంటే వీళ్ళకన్నా తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొద్దిగా అర్థం చేసుకుంటారు, వాళ్ళు కూడా ఫౌజీ వాళ్ళే కాబట్టి. సరే తప్పదు కదా, ఈ అమ్మాయికి ఇలాగే ఉంటుంది లైఫ్, ఇలాగే ఫోన్ చేస్తూ ఉంటారని కంపేర్ టు హిమ్ హీజ్ ఓకే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ. ఓకే, నాట్ ఫర్ ఆల్. నేను ఆలోచించేది అలాగే ఆలోచిస్తాను. సో దానికోసమే పెళ్లి చేసుకున్నారు అనకండి. నేను ముందు నుంచే లవ్, మాది జాబ్ రాకముందు నుంచే లవ్. ఇన్ఫ్యాక్ట్ తనకి అస్సాం రైఫిల్స్ కాకుండా ఎస్ఎస్బి, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఏం వచ్చినా సరే నేను తన్నే పెళ్లి చేసుకుందును. ఇంకోటి నా ఫ్రెండ్ ఉంటుంది వేరే ఫోర్స్ అబ్బాయిని చేసుకుని, వేరే ఫోర్స్. చాలామంది అంటారు ఇది కరెక్ట్ కాదని, అంత లేదండి. ఇప్పుడు అబ్బాయి డ్యూటీకి వెళ్ళి అమ్మాయి ఇంట్లో కూర్చుంది, కానీ అమ్మాయి ఇంకో ఫోర్స్లో ఉందనుకోండి, ఏం పోయింది ఆడికి, అక్కడ డ్యూటీ నుంచి ఉంటాడు, ఇది ఇక్కడ డ్యూటీ చేస్తుంది, వాడికి సెలవులు వస్తాయి, వాడు వస్తాడు ఇంటికి, దీనికి సెలవులు వస్తాయి, ఇదే వస్తుంది ఇంటికి. సో ఇద్దరికి ఓకే కదా, ఇద్దరికి ఒకసారి ఎందుకు ఇవ్వరబ్బా. ఎవరైనా ఆవిడ ఇలా ఉందండి అని చెప్తే ఆడే ఇస్తాడు ఒకసారి ఇద్దరుకును, అది ప్రాబ్లమే కాదు. అట్లా కాదని అమ్మాయిని ఇంట్లో ఉంచారు అనుకోండి, అబ్బాయిలు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో, ఇప్పుడు అస్సాం రైఫిల్స్ అబ్బాయిలు, ఇప్పుడు అబ్బాయిల గురించి చెప్తా, అస్సాం రైఫిల్ అబ్బాయి అక్కడ ఉంటాడు, అబ్బా అమ్మాయి ఇక్కడ ఉంటుంది, మంచిదా అనుకోండి పర్వాలేదు, అత్తగారి ఇంట్లో ఉండి చక్కగా ఉంటుంది. అదే చెడ్డదా అనుకోండి, మీరు పెళ్లి చేసుకున్నది కన్నారింటి దగ్గర ఉంటుంది, అత్తగారింటి దగ్గర ఉండలేక నువ్వు దానికి దూరమే, అది నీకు కొంచెమైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరూ బాగాలేదు కాబట్టి. ఏ అమ్మాయి కూడా కరెక్ట్ లేదులేండి, అంటే నేను అమ్మాయినే, బట్ ఏ అమ్మాయి కరెక్ట్ లేదు, ఏ అబ్బాయి కరెక్ట్ లేడు. చిన్నపిల్లలు కొంచెం అట్రాక్షన్ వల్ల చాలామంది పాడవుతున్నారు. సో ఎవరు మంచోళ్ళో చెప్పలేం, ఎవరు చెడ్డోళ్ళో చెప్పలేం. నీ ఆలోచనలు, నీకు టెన్షన్లు పెరిగిపోవడం తప్ప ఇంకేం ఉండదు. అంటే నేను ఫౌజీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పట్లేదు, నా ఓటు అయితే ఫౌజీ కంఫర్ట్గా ఉంటుంది. అందరికీ దొరుకుతారంటే దొరకరు కూడాను, ఎక్కడో ఇది రాసి పెట్టుంటే కానీ దొరకరు. వచ్చిన అమ్మాయినైనా సరే మిమ్మల్ని అర్థం చేసుకుంటే నాకు అదే కావాలి. చెప్పిన దాంట్లో అస్సాం రైఫిల్ ట్రైన్ లైఫ్ స్టైల్ అనమాట ఇప్పుడు గుర్తొచ్చింది. అస్సాం రైఫిల్ లైఫ్ స్టైల్ ఆఫ్టర్ ఎలా ఉంటుందంటే, డ్యూటీ చెప్తాను ఈజీగా. 46 యూనిట్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఏదో ఒక యూనిట్లో పెడతారనమాట. ఆ యూనిట్ సీఓ బట్టి మీ లైఫ్ స్టైల్ డిపెండ్ అయి ఉంటుంది. సీఓ మంచోడు చిల్గా ఉంటాడు అంటే లైఫ్ చిల్గానే ఉంటుంది. సీఓ సీరియస్గా ఉంటాడు అంటే లైఫ్ సీరియస్గానే ఉంటుంది. కొంతమంది సీఓస్ ఉంటారండి,
వాళ్ళకి బీపీటీ పీపీటీతో ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీగా మీ డ్యూటీస్ మీరు చేసుకోండి, యూనిట్ డిసిప్లిన్గా ఉంటే సరిపోద్ది అనుకుంటారు. కొంతమంది ఉంటారు ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ వచ్చారనుకోండి సిఓస్, వాళ్ళు ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యం గురువు అని అంటాడనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సిఓస్ బట్టి ఉంటుంది. డ్యూటీ అంటారా, హెడ్ క్వార్టర్ నుండి మీకు కొంచెం కంప్యూటర్ వచ్చింది అనుకోండి, ఆ నాలెడ్జ్ యూస్ చేసి హ్యాపీగా హెడ్ క్వార్టర్లో ఆఫీస్లో సెటిల్ అయిపోవచ్చు. అండ్ కంపెనీ బాబుజీకి కూడా సెటిల్ అయిపోవచ్చు, ఎందుకంటే క్లర్క్ తక్కువ అస్సాం రైఫల్స్లో. సో మనకున్న ఇంగ్లీష్ టాకింగ్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ దాన్ని బట్టి మనం ఆ విధంగా సెటిల్ అయిపోవచ్చు అనమాట. సో మనం ఎలా సెటిల్ అవ్వాలనేది మన మీద కూడా డిపెండ్ ఉంటుంది. లేదు ఇంకా యాక్టివిటీస్ ఇంకా ఉన్నాయనుకోండి, డిబేట్లో బాగా చెప్పగలిగారు అనుకోండి, సో డిబేట్లో పెట్టేసి సెంటర్లో డీజీ టీమ్గా పెట్టేస్తారు మిమ్మల్ని. అది కాకుండా నాకు ఏమీ రాదంటే ఈ కంపెనీ డివైడ్ చేశారనుకోండి, మీరు కంపెనీకి వెళ్ళారనుకోండి, ఏ ఆల్ఫా కంపెనీ, బ్రేవో, చార్లీ కుచ్బియో ఏదైనా సరే వెళ్ళారనుకోండి, అక్కడ కంపెనీ కమాండర్ ఉంటారు, ఆర్ఓపి ఖచ్చితంగా ఉంటుంది, నార్మల్ డ్యూటీస్ ఉంటాయి, ఏరియా బట్టి అనమాట. కంపెనీ డ్యూటీస్ ఉంటాయి, ఆర్ఓపి ఉంటుంది, క్యూఆర్టీ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటాయి. మణిపూర్ కాబట్టి మణిపూర్ వేసారనుకోండి కొంచెం డేంజర్గా ఉంటుంది కాబట్టి సో దానికి తగ్గట్టు డ్యూటీస్ అక్కడ హై లెవెల్లో ఉంటాయి. నాగాలాండ్ పీస్ఫుల్ ఏరియాస్ అనుకోండి, 65 ఏరియాస్, సో నార్మల్గా డ్యూటీ చేయొచ్చు. ఇప్పుడు ఆర్ఓపి ఉన్నా, ఇప్పుడు క్యూఆర్టీ ఉన్నా వెళ్ళొచ్చు అనమాట. ఆర్ఓపి క్యూఆర్టీ అంటే ఒకప్పుడైతే నడుచుకొని వెళ్ళారంట, నాకు తెలీదు. నేను వెళ్ళేసరికి కూడా వెహికల్స్తో వెళ్తున్నారు కాబట్టి అదేం పెద్ద అనిపించదు, రైఫిల్ పట్టుకొని వెళ్ళడం కూర్చోవడం. కొంతమంది సీఓస్ ఉంటారండి, అల్లార్పీలని అదని ఇదని దుబ్బుతారు, అక్కడైతే కష్టమేని. అదే చెప్తున్నా కదా, మన సీఓ బట్టి మన మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో మీ దృష్టి ఎలా ఉందో, మీ సీఓ ఎటువంటి వచ్చాడో. అండ్ యూనిట్స్ చెప్తున్నాను, 1 నుంచి 25, 30 వరకు ఉన్న యూనిట్స్ అన్నీ కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాయి. 30 నుంచి 46 ఉంటాయి చూడండి, కొంచెం చిల్గా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళందరూ ఈ యూనిట్స్ అన్నీ ఓల్డ్ యూనిట్స్ కాబట్టి కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ అంతే స్ట్రిక్ట్గా ఉంటాయి. మనం అన్ని కొత్త యూనిట్స్ కాబట్టి అవి కొంచెం చిల్గా ఉంటాయి అనమాట. మనకి పేరుతో సంబంధం లేదు, నార్మల్ డ్యూటీ చేసుకోవడానికి వచ్చి డ్యూటీ చేస్తాం, మనకు చిల్గా ఉంటారు వాళ్ళు కొంతమంది. ఎగ్జాంపుల్ కొంతమంది మాత్రమే, అందరూ అలా ఉండరు, చెప్తున్నాను కదా సీఓ బట్టే లైఫ్ స్టైల్ ఆఫ్టర్ ట్రైనింగ్ అనేది. సెలవుల గురించి అంటే 30 CL + 30 CL + 30 EL + 30 EL + 15 CL అండ్ 8 JP మన సెలవులు ఇవి. సిఎల్లోనే 15 రోజులు కాబట్టి సండేలు సెలవులు చూసుకుని వెళ్ళారనుకోండి, ఒక 21 రోజులు వస్తాయి. సో అవి 21, ఇది 28 అంటే 4 రోజులు వేసుకోండి. JP CL 30, 30, 60 దగ్గర 90, 3 months లీవ్ అనమాట మంది. 3 months లీవ్లో కొన్ని యూనిట్స్ యాక్సెప్ట్ చేస్తే EL + CL అంటే 30 + 15 వెళ్తారు, కొన్ని యూనిట్స్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని చెయ్యవు. అర్థమైందా? అది యూనిట్ బట్టి ఉంటుంది, ఏదైనా యూనిట్ బట్టే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ 30 days CEL, 30 days EL + 15 days CL. JP అంటే నీకు చెప్తానండి, 90 days సెలవుల్లోన ఎవరైతే 4 times వెళ్తారో వాళ్ళకి 90 క్లియర్ అయిపోతాయి. ఎవరైతే 3 times వెళ్తారో వాళ్ళకి ఎలా కాదన్నా 8 days జమ అయిపోతాయి అన్నమాట. అది లీవ్ అయిపోయింది కదా. ఫౌజీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లాస్ ఏంటి అని అడిగారు. లాస్ చెప్తాను వినండి. ఇద్దరు హ్యాపీగా ఉంటారు, కానీ రేపొద్దున మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీకు ఒక తోడు ఉండాలన్నమాట. అంటే మన అమ్మ అయినా సరే, మన అత్తయ్య అయినా సరే మనతో రావాలి. ఎందుకంటే ఇద్దరము డ్యూటీస్కి వెళ్ళాలి. నేను ప్రెగ్నెంట్ అయితే మాత్రం 6 months వరకు ఖచ్చితంగా అక్కడ ఉండిపోతారు అమ్మాయిలు. అంటే నెక్స్ట్ ఎక్కువ సెలవులు పెట్టుకోవచ్చు బేబీ పుట్టినా, కానీ ఈ 6 months తను చూసుకోవడానికి ఒక ఆవిడ ఉండాలి. అది అమ్మగారు అవ్వచ్చు, అత్తగారు వచ్చి ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరము డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళకి ఇదే ఇబ్బంది. రేపు పొద్దున్న పిల్లలు పుడతారు, నువ్వు ఎన్ని ఇయర్స్ ఉండిపోతావు? 2 years ఉంటావు ఇక్కడ, చాలా అమౌంట్ కట్ అయిపోద్దని ఆలోచిస్తే 1 yearలో వెళ్ళిపోయావు అనుకో, అక్కడ నీ బేబీని చూడడానికి, నీకు వండడానికి, నువ్వు డ్యూటీకి వెళ్తే ఇచ్చేయడానికి మళ్ళీ అక్కడ అత్తయ్య అమ్మ ఉండాలన్నమాట. సో మన ఇద్దరికి ఇంకా సపోర్టివ్గా ఇంకో మనిషి ఉండాలి. అదొక్కటే లాస్ ఉంటుంది ఇద్దరు ఫౌజీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే. దానికి మించి లాస్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయను. సో అదొకటే లాస్, మిగతాదంతా ఓకే అనమాట. మనకి ఈ జాబ్ నచ్చకపోతే మనం రిజైన్ చేసుకోవచ్చు అని అడిగారు అనమాట. చేసుకోవచ్చండి. 5 years చేశారనుకోండి, మీరు రూపాయి కూడా కట్టక్కర్లేదు. 5 years చేయకుండా మధ్యలో మానేస్తే మాత్రం మీరు చాలా అమౌంట్ కట్టాలి. ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు నేను ఉండలేను, నేను చేయలేను అని చెప్పేసి మధ్యలో వచ్చేసిన చాలా అమౌంట్ కడితే కానీ మీకు అక్కడి నుంచి పంపించరు అనమాట. సో 5 years సర్వీస్ అవ్వగానే
మనము రిజైన్ చేస్తే ఎవరు మనల్ని అడగరు. సరే నువ్వు రిజైన్ చేయకుండా వచ్చేస్తాను ఉండిపోతానంటే నీ సర్టిఫికేట్స్ దెబ్బతింటాయి. సర్టిఫికేట్స్ ఏమి అక్కడ సబ్మిట్ చేసుకోరు, బట్ నీ నేమ్ కొంచెం ఖరాబ్ అవుద్ది అంతే, దానికి మించి ఇంకేమైపోదు. లేకపోతే లీవ్కి వచ్చేటప్పుడే నువ్వు ఉండిపోవచ్చు ఇంటి దగ్గర, నేను అలా ఉండాలి చేయలేకపోతున్నానని. కానీ అక్కడి నుంచి మాత్రం నేను వెళ్ళిపోతానని అనకూడదు. ఇంకేం అడిగారు, ఫర్దర్గా రాసుకోవచ్చు అబ్బా నీ దగ్గర ఉన్న టైం బట్టి. నువ్వు ఎప్పుడైనా సరే లీవ్ ఇవ్వరు అన్నప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది సార్ అని ఒక సర్టిఫికేట్ నువ్వు చూపించిన నీ ఎగ్జామ్ నీకు పంపిస్తారు, నువ్వు ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే. వాళ్ళు అక్కడ ఏదైనా రాసుకునేటప్పుడు అక్కడ ఒక సర్వీస్ సర్టిఫికేట్ అని ఉంటుంది, సర్వీస్ సర్టిఫికేట్ నాన్ రీడబుల్ సర్టిఫికేట్ ఇది ఒకటి ఉంటుందన్నమాట. వాళ్ళు దాన్ని ఇస్తేనే మనం ఇంకో దానికి రాసుకోవచ్చు అనమాట. దాన్ని అప్లై చేయాలి మనం. అక్కడ కంపెనీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇచ్చేస్తారు, వాళ్ళు ఇచ్చేసిన తర్వాత నువ్వు అప్లై చేయగలవు దాన్ని. ఫెసిలిటీస్ అంటావా, 20 years సర్వీస్ చేస్తే నీకు నీ డబ్బులు అంటే 20 years సర్వీస్ చేస్తేనే నీకు లాభం అనమాట. ఎందుకంటే నీకు డబ్బులు వస్తాయి. నువ్వు 20 years చేయకుండా ఉంటే మాత్రం నీకు నీకు డబ్బులే వస్తాయి, కానీ వాళ్ళు ఇస్తానన్న డబ్బులు నీకు రావన్నమాట. నీకు ఏదైతే శాలరీ నుంచి కట్ అయితే అది వచ్చేస్తుంది, బట్ మనకి ఎక్స్ట్రా రిటైర్ అయినప్పుడు వస్తుంది చూడండి అమౌంట్, అది రాదు. మీరు 10 yearsకి 15 years చేస్తే రాదనమాట. మినిమం 20 years చేస్తే నీ మనీ నీకు వస్తుంది అనమాట. దానికన్నా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తారు, అది దాని గురించి. సో ఇది అస్సాం రైఫిల్ ట్రైనింగ్ సెంటర్ గురించి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా నాకు తెలియట్లేదు అక్క అని చెప్తే మళ్ళీ మీరు కామెంట్ చేయండి. మీరు నిజంగా నన్ను కలవాలి అని అనుకుంటే, అంటే మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలని అడుగుతున్నారు, నన్ను కలవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. బట్ ఇన్స్టాగ్రామ్లోనే ఫౌజీ పిల్ అకౌంట్ ఉంది కదా, దాన్ని మెసేజ్ చేయండి. నేను ఒకరిప్పుడైనా చూస్తాను, మీకు రిప్లై ఇస్తాను. సో ఎవరు భయపడద్దు, ట్రైనింగ్ అంత హార్డ్గా ఉండదు. బట్ అమ్మాయిలు కటింగ్ అయిపోద్ది, అమ్మాయిలకు కూడా సేమ్ అబ్బాయిలకు హెయిర్ కటింగ్ చేసేస్తారు. నాది కూడా హెయిర్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా పెరిగిందనమాట. సో హెయిర్ కటింగ్ ఫిక్స్ అయిపోండి, అది ఖచ్చితంగా అయిపోద్ది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఏమీ లేదు, నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఓకే కదా, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. ఓకే, మెసేజ్ కామెంట్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నేను రెడీగా ఉన్నాను మీకు చెప్పడానికి. బట్ నాకు మీరు చేసేది ఏమవుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ so much.